ఛానలుకి స్వాగతం. మహాశివరాత్రి అనేది శివభక్తులకు అత్యంత పవిత్రమైన రాత్రి. ఈ రాత్రి మనం చేసే ప్రతి ఆచారం, ప్రతి జపం, ప్రతి సంకల్పం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రాత్రి పరమశివుడు తన శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవితో కలిసిన రాత్రి. అదే శివశక్తి సమ్మేళనం. ఈ సమ్మేళన సమయంలో విశ్వంలో ఉన్న దైవిక శక్తులు భూమిపై కేంద్రీకృతమవుతాయి. అందుకే ఈ రోజున మనం చేసే చిన్న పూజలు కూడా మహాఫలితాలను మనకిస్తాయి. అయితే ఈరోజు చంద్రుడు అత్యల్పంగా ప్రకాశిస్తాడు. శివుడు అంటే చీకటిని వెలుగుగా మార్చే శక్తి. మన మనసులో ఉన్న భయాలు, దుఃఖాలు, అజ్ఞానం అన్నింటినీ శివుడి జపంతో దూరం చేసుకోవచ్చు. అందుకే శివరాత్రి రోజు మనసులోని అశుభ ఆలోచనలను తొలగించి శుభాన్ని ఆహ్వానించే పూజలు చేస్తారు. అయితే ఇంతటి పరమ పవిత్రమైన శివరాత్రి రోజు మీరు కనుక బీరువాలో ఇది పెడితే ధనవర్షం కురుస్తుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ జీవితంలో మీరు అనుకున్న సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే మహాశివరాత్రి రోజు బీరువాలో ఏం పెట్టాలి, ఇది పెట్టటం ద్వారా మీకు ఎటువంటి శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి, ఈ ఆచారాన్ని ఏ విధంగా పాటించాలి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు మీరు ఈ ఆచారాన్ని పాటించడానికి అవసరమైన వస్తువులు: ఎరుపు రంగు వస్త్రం, లవంగాలు, లక్ష్మీ గవ్వలు, రూపాయి నాణెం. ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవి యొక్క శక్తిని సూచిస్తుంది. ఎరుపు రంగు శ్రేయస్సు, శక్తి, ధనం, మంగళం అన్నింటినీ ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. లవంగాలను చూస్తే శక్తి, శుభం మరియు నెగటివ్ ఎనర్జీని తొలగించి దైవిక వాసనను కలిగి ఉంటాయి. లక్ష్మీ గవ్వలు సముద్రమాత అయిన మహాలక్ష్మికి ప్రీతికరమైనవి. ధన సమృద్ధి, స్థిరత మరియు శుభ లక్షణానికి ప్రతీక. రూపాయి నాణెం అంటే ధనం యొక్క బీజరూపం. రూపాయి నాణెం అంటే ధన ప్రవాహానికి సంకేతం. అయితే ఈ విధంగా ఈ 4 వస్తువులు మీరు ఈ ఆచారాన్ని పాటించటానికి సిద్ధం చేసుకోవాలి. అయితే వీటిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలంటే, మహాశివరాత్రి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. అయితే కొత్త వస్త్రాలు కాకపోయినా సరే ఉతికిన బట్టలు మాత్రం ఖచ్చితంగా ధరించాలి. ఇదివరకు వేసుకొని ఉతకని బట్టలు అస్సలు వేసుకోకూడదు. శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి. మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రపరచుకోండి. ఖచ్చితంగా ఈరోజు పరమశివుణ్ణి ఆరాధించాలి. శివుడి ఫోటో ముందు కాని లేదా లింగం ముందు కాని దీపం వెలిగించాలి. ఓంకార జపం చెయ్యాలి. ఆ తర్వాత మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే కనుక, ఈ వస్తువులను సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు వస్త్రం మధ్యలో 7 లవంగాలు, 7 లక్ష్మీ గవ్వలు మరియు 1 రూపాయి నాణెం ఉంచి వాటిని మూటలాగా కట్టి భక్తితో ఓం నమఃశివాయ, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః ఈ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అయితే ఈ మూటను మీ బీర్వాలో కాని లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశం మనీ లాకర్లో కాని ఉంచాలి. దీని వెనక గల భావం ఏంటంటే, శివశక్తి మరియు లక్ష్మీశక్తి కలిసిన ఈ మూటలో ధనప్రవాహం ఖచ్చితంగా సమృద్ధిగా మీకు కలుగుతుంది. శివుడు అంటే అర్థం సంహారకుడు, అశుభాన్ని తొలగించే శక్తి. లక్ష్మీదేవి అంటే సృష్టి శక్తి, శుభం, ధనం, శాంతిని ఇచ్చే తల్లి. ఈ 2 శక్తులు కలిసినప్పుడు మన జీవితంలో ధనం మాత్రమే కాదు, శాంతి మరియు సమృద్ధి కూడా వస్తాయి. అయితే ఎరుపు రంగు వస్త్రాన్ని ఎందుకు వాడాలి అంటే, ఎరుపు రంగు భౌతిక ప్రపంచంలో శక్తికి ప్రతీక. పురాణాల్లో ఏం చెప్పబడిందంటే, లక్ష్మీదేవి ఎరుపు వస్త్రం ధరించి కమలంపై కూర్చుంటుందని. అందుకే ఈ ఆచారం ద్వారా మనం ఆమె శక్తిని బీరువాలో నిలుపుకుంటున్నాం. లవంగం యొక్క వాసన మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలాగే ఆ వాసన దేవతలను ఆకర్షిస్తుంది. శివ పూజలు కూడా లవంగాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే అది ఆధ్యాత్మిక తేజస్సును పెంచుతుంది కాబట్టి. గవ్వలు మరియు నాణెం ఎందుకంటే, గవ్వలు సముద్రం నుండి వచ్చాయి కాబట్టి అవి లక్ష్మీదేవికి పవిత్రమైనవి. రూపాయి నాణెం మన ప్రయత్నానికి సంకేతం. ఇవి కలిపి ఉంచటం అంటే మన భక్తి, మన శ్రమ, దైవానుగ్రహం 3 కలిసినప్పుడు ధనవర్షం ఖచ్చితంగా కురుస్తుంది. అయితే ఈ ఆచారాన్ని చేసేటప్పుడు మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు ఎవరిపై కూడా కోపం చూపకూడదు. ఎవరితో అయినా గొడవలు పడుతూ, దూషిస్తూ, దుర్భాషలాడుతూ ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా కాని ఫలితం మాత్రం శూన్యం. కాబట్టి మీరు ఎవరితో కూడా తగువులాడకూడదు. ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదు.
మీరు సహనంతో, ఓపికతో ఇతరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే మీరు చేసే భోజనం కూడా సాత్వికంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు తినకూడదు. మనసులోని సంకల్పం కూడా పవిత్రంగా ఉండాలి. నా ఇంటికి శాంతిని, సౌభాగ్యాన్ని ప్రసాదించు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పరిహారం మీరు చెయ్యాలి. అయితే ఈ మూటను మీరు బీర్వాలో పెట్టే సమయంలో, అలాగే సిద్ధం చేసుకునే సమయంలో ఎవరికీ కూడా చూపించకూడదు. ఎందుకంటే ఇది మీ యొక్క భక్తి ప్రతీక. అయితే పురాణాల ప్రకారం ఈ ఆచారం ద్వారా శివుడు మరియు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ధనవర్షమంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది అవకాశాల రూపంలో రావచ్చు. శ్రేయస్సు, ఆరోగ్యం, గౌరవం, ఆనందం అన్నింటినీ కూడా సూచిస్తుంది. అందువల్ల ఇది ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని ధనవంతం చేసే మార్గం. శివరాత్రి పూజలు, దీక్షలు, జాగరణ ఇవన్నీ కూడా మన ఆత్మను జాగృతం చేయటమే లక్ష్యంగా ఉంటాయి. ఈ రహస్య ఆచారం కూడా అదే దిశగా నడుస్తుంది. శివుడి ఆశీర్వాదంతో మన కర్మలలో శుభ ఫలితాలు రావాలనే ఉద్దేశంతో ఈ క్రియను ఖచ్చితంగా చేయండి. మనిషి జీవితంలో ధనం ముఖ్యమైంది, కాని ధనం ఒక్కటే శ్రేయస్సు కాదు. మహాశివరాత్రి ఆచారం మనకు ఏం చెబుతోందంటే, శ్రేయస్సు అనేది మన ఆత్మశాంతి, మన సద్బుద్ధి, మన కర్మల ద్వారా వచ్చే దైవానుగ్రహం అని. ఎరుపు రంగు వస్త్రంలో బంధించిన ఈ మూట కేవలం సంపద కోసం కాదు, అది ఒక శుభ సంకల్పం యొక్క బంధనం. మన మనసులోని నెగటివ్ ఆలోచనలు, ఆందోళనలు, భయాలు అన్నింటినీ ఆ వస్త్రంలో కట్టి శివుడి పాదాల వద్ద ఉంచినట్లుగా భావించాలి. అలా మనం మన అశుభ శక్తులను బంధించి శుభశక్తిని మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. బీర్వాలో మూట ఉంచిన తర్వాత శివుడి ముందు కూర్చుని ఈ జపం చేయండి. ఓం నమశివాయ, ఓం శ్రీం హరీం క్లీం మహాలక్ష్మై నమః. ఈ 2 మంత్రాల కలయిక అంటే శివలక్ష్మీ సమ్మేళనం. జపం చేసే సమయంలో కళ్ళు మూసుకొని మీ బీర్వా నుండి బంగారు వెలుగులు, ప్రకాశాలు వస్తున్నట్లుగా ధ్యానం చేయండి. ఆ ప్రకాశం మీ ఇంటి మొత్తం నిండిపోతుంది. అదే ధనవర్షం అనే ఆధ్యాత్మిక సూచన. ఇది మన అచేతన మనసులో శుభ సంకల్పాలను నాటుతుంది. అలా మన జీవితంలో శుభ ఫలితాలు ఆకర్షించబడతాయి. పురాణాల్లో కూడా ఇలాంటి ఆచారాలకు ఆధారం ఉంది. లింగ పురాణం ప్రకారం మహాశివరాత్రి రోజు రాత్రి భక్తితో చేసిన ఏ పూజైనా దేవతలు కూడా భూమి మీదికి వచ్చి దాన్ని స్వీకరిస్తారు. అలాగే పద్మ పురాణం ఏం చెబుతుందంటే, శివరాత్రి రోజు సత్యభక్తితో శివుణ్ణి ఆరాధించిన వారికి ధనం, యశస్సు, సౌఖ్యం అన్నీ లభిస్తాయని. మన మనస్సు ఒక అయస్కాంతం లాంటిది. మనం ఎలాంటి ఆలోచనలు ఉంచుతామో అలాంటి శక్తులను ఆకర్షిస్తుంది. శివరాత్రి రోజు రాత్రి మన ఆలోచనల శక్తి అత్యంత బలంగా ఉంటుంది. అందుకే ఆ రాత్రి మనసులో ధనం రావాలి, శాంతి రావాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి అనే సంకల్పాలు పెడితే ఆ సంకల్పాలు విశ్వంలో దైవశక్తులుగా ప్రతిధ్వనించి మన జీవితంలో ఫలితాలుగా వస్తాయి. ఎరుపు వస్త్రం మన ఆలోచనల శక్తికి ప్రతీక. లవంగాలు మన ఆత్మ యొక్క సుగంధానికి ప్రతీక. గవ్వలు లక్ష్మీ తల్లికి సముద్ర శక్తిని సూచిస్తాయి. రూపాయి నాణం మన శ్రమకు, కర్మకు ప్రతీక. ఈ 4 కలిసినప్పుడు మన భక్తి కర్మశక్తిగా మారి ఫలితాన్నిస్తుంది. మేం వీడియోలో చెప్పిన విధంగా బీర్వాలో ఈ యొక్క వస్త్రపు మూటను ఉంచినట్లయితే ధనాకర్షణ పెరుగుతుంది. మీ ఇంట్లో సుఖం, సంతోషం, సౌభాగ్యం కలుగుతుంది. మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శివానుగ్రహం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.